పెను తుఫాను హెచ్చరిక. ప్రజలు సురక్షిత ప్రాంతాలలో ఉండాలి, లేకపోతే ప్రమాదానికి గురి అవుతారు, నష్టం జరగవచ్చు అని ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. ప్రజల క్షేమం, వారి శ్రేయస్సు ప్రభుత్వ పాలకుల బాధ్యత కాబట్టి ప్రభుత్వ సూచనలను పాటించిన వారు, జాగ్రత్త వహించిన వారు తనను తన కుటుంబాన్ని కాపాడుకోగలుగుతారు. నిర్లక్ష్యం వహించిన వారు నష్టపోతారు. అంతేనా కాదా? పాపం వారం రోజుల క్రితం జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనమైపోయారు. వారికి ఎటువంటి హెచ్చరిక రాలేదు. కనీసం ప్రమాదం జరిగినప్పుడు 5 నిమిషాల సమయం ఉంది. ఎమర్జెన్సీ విండో చాలా సునాయాసంగా తెరవగలము అని జాగ్రత్తలు తెలియజేయకపోవడం వల్ల 19 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ మన సృష్టికర్త ఈ ప్రాపంచిక జీవితం కేవలం కొన్ని రోజుల వరకే, దీనికంటే శ్రేష్టమైన మరొక జీవితం ఉంది, దానిని మీ మంచి ఆచరణల ద్వారా సంపాదించుకోండి అని దైవం సూచిస్తున్నాడు. మంచి పనులకు ఫలితం శాశ్వత స్వర్గం, చెడు పనులకు పర్యవసానం శాశ్వత నరకం అని దైవం హెచ్చరిస్తున్నాడు. మరి ఇంకా స్పష్టంగా సృష్టికర్త గురించి తెలుసుకోవాలంటే ఇక నుండైనా మన ధర్మశాస్త్రాలైన భగవద్గీత, బైబిల్, ఖురాన్ గ్రంథాలను చదివి తెలుసుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను.